సినిమా యాక్టర్ శివాజీ వీడియోలో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీ సినిమాని జగన్ గారు ఆపించారా అని ఒకటి మాట్లాడాడు. ఇంకొకటి, మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు నన్నేమీ చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేయగలరు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి చెప్తా ఉన్నాను, శివాజీ, జగన్ గారు అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యల కోసమో ప్రతిపక్షాల మీద దాడి చేయడం కోసమో ఆయన సీఎం అవ్వలేదు. రేపటి తరాన్ని మార్చుకోవాలి, మంచి విద్యను అందించాలి, ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళు దూరం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చెప్పేసి కోవిడ్లో ఉన్నటువంటి క్లిష్టతరమైన సమస్యలను కూడాను అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అధిగమించి పరిపాలన చేశాడే కానీ ఆ శివాజీగానో లేకపోతే ఇంకొకరి మీదనో చర్యలు తీసుకునే ఉద్దేశం మీద జగన్ గారికి లేదు. అది ఏ కోసం ఆయనకి ఆ థాట్ రాలేదు. ఇప్పుడు మీరు తెప్పిస్తున్నారు కానీ ఆ రోజులో ఆయనకు అలాంటి థాట్ రాలేదు. మురిగే వాళ్ళని మొరగని నా పని నేను చేసుకుంటూ పోతాను అని చెప్పేసి ఆయన ఆ విధంగా పరిపాలన సాగించారు. ఈవేళ కూడా ఆ పరిపాలన యొక్క విధానం బట్టే ఈవేళ మీరు 11 మంది కాదు 11,000 మంది 1100 మంది అని చెప్పేసి మాట్లాడుతున్నా చూసారా? ఆ పరిపాలన బట్టి ఆ 11 మీకు చట్టసభల్లో కనిపించినా బయటకు వచ్చేస్తే అంతకు 100,000 రెట్టింపుతో జనం ఇప్పుడు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నారు. నీకు ఒకటి చెప్తున్నాను శివాజీ, నీ సినిమా ఆడలేదు అంటే దాంట్లో కంటెంట్ పసా ఉంటే ఆడతాయి. రీసెంట్గా చూసాము, 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ అని చెప్పేసి ఒక సినిమా తీశారు. పెద్ద పెద్ద హంగామా లేదు, ఒక మంచి స్టోరీ తీశారు, మంచి స్క్రీన్ ప్లే పెట్టుకున్నారు, మంచి డైరెక్టర్ని పెట్టుకున్నారు, సినిమాని హిట్ కొట్టి పడేశారు. ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు, జగన్ గారి గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. నా సినిమా ఇది, దాంట్లో మేము ఇలా చేశాము, మేము ఇలా ఎంజాయ్ చేశాము, మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఒక రివ్యూని తీసుకుని వెళ్ళారు. అది అందరి గుండెలో నిలిచిపోయింది. కాంట్రవర్సీ అనేది ఇంత కూడా లేదు. సినిమా బాగుంది, ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది, కాబట్టి అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలాంటి పెద్దవాళ్ళను కూడా చూసిన సిగ్గు తెచ్చుకోవాలి కదా నువ్వు. నీకు సిగ్గు బుద్ధి లేకుండా నోటికొచ్చుంటే అవాకులు చవాకులు పేలింది కాకుండా ఏదో అప్పన్నంగా డబ్బులు వచ్చేస్తే ఒక సినిమా తీసేస్తే అని చెప్పేసి ఒక పిచ్చి కథ తీసుకొని ఒక పిచ్చి స్క్రీన్ ప్లే డైరెక్షన్ పెట్టుకొని నీ ఇష్టానికి సినిమా తీస్తే జనం పిచ్చోళ్ళ వందలు పెట్టి టికెట్లు కొని చూడటానికి ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? జగన్ గారు చెప్పి మా సినిమాని ఆపేశారు. జగన్ గారి అధికారంలో లేరురా నాయన, అధికారంలో ఉంది మీ కూటమి వాళ్ళు. ఆ జనసేన వాళ్ళు ఆపించారేమో, ఆ టీడీపీ వాళ్ళు నీ కష్టాలు చూసి తట్టుకోలేక వాటిని దింపాలరా అని చెప్పేసి మీద కక్ష సాధింపుతో మీ టీడీపీ వాళ్ళే నిన్ను ఆపించారేమో. కొంతమంది వైఎస్ఆర్సీపీ ముసుగులో ఫేక్ కాళ్ళు వస్తున్నారు, మీ పార్టీ వాళ్ళేమైనా ఆపించారేమో. పేటీఎం అని మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు పేటీఎం ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు ఒక్కసారి ప్రూఫ్లు పెట్టండి. మీరు జీపే గాళ్ళు, గూగుల్ పేలో డబ్బులు వస్తే కానీ మీ బతుకులు ముందుకు నడవ్వు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా సరే తన సొంత జేబులో డబ్బులు తీసి బయటకు తీసి ఖర్చు పెట్టుకుని పార్టీని ముందుకు నడిపించుకుంటున్నాడు. ఎవడిక్కడ డబ్బులు వేయట్లేదు. అర్థమవుతుందా? నీ సినిమాలో కంటెంట్ ఉంటే, నీ యాక్టింగ్లో ఒక రిథం ఉంటే ఎవడు ఆదరించుకుంటా పోతాడు? నువ్వు చెత్త సినిమా తీసావు, దానితో చెత్తగా ప్రొజెక్ట్ చేసుకున్నావు, నీ ప్రొజెక్టేషన్ కూడా బాగలేదు, జనానికి నచ్చలేదు, చూడలేదు. దానికి జగన్ గారు ఏం చేస్తారు? సిగ్గుండాలి. జగన్ గారి పేరు ఇంకా తెలుస్తున్నారంటే మీరు. అరే 11 వచ్చినాయిగా, ఆయనతో మనకెందుకని వదిలిపెట్టేయచ్చుగా. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా జగన్నామ స్మరణ చెయ్యింది మీకు. ఆ రోజు మీ తినే ముద్ద కూడా మీకు అరగదు. జగన్నామ స్మరణ, జగన్ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క స్మరణ. ఇంకా సోషల్ మీడియా గురించి అయితే ఇంకా చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడి మీ నోళ్ళు కూడా ఇంకా ఇది కావట్లేదు. ఒక్కటి చెప్తున్నా విను, ఏ సినిమా వాళ్ళైనా సరే, ఏ సినిమాలు మీరు తీసినా సరే, మీరు ఎంత బాగా సినిమా తీశారో ఆ సినిమాని మీరు పెట్టినటువంటి మీరు రిలీజ్ చేసే ముందు ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఆ ప్రోగ్రాంలో మీరు చక్కగా ప్రొజెక్ట్ చేసుకోండి. మేము సినిమా వాళ్ళము, మిమ్మల్ని అలరించడానికి వచ్చాము, మా సినిమాని చూసి మీరు ఆదరించండి అని 3 ముక్కలే మాట్లాడండి, అంతకు మించి మాట్లాడకండి. దాని సినిమాలో ఏమైనా కథలు ఏమన్నా
వైవిధ్యభరితంగా ఉండి దాని గురించి మాట్లాడుకోండి. రాజకీయాలు మాట్లాడి సినిమాలు ఆడమంటే ఎక్కడ ఆడవు. అది జగన్ గారు ఒకవేళ సినిమా తీసినా కూడా ఆడదు. అర్థమైందా? నీకే చెప్తా ఉన్నా, బుద్ధి లేనోడా. పొద్దుగూకులు మంది మీద ఏడుస్తూ ఉంటావు. వ్యవస్థ ఏర్పాటు చేసావా? ఏం వ్యవస్థ ఏర్పాటు చేసావు? నీకు నిజంగా వ్యవస్థ అనేది ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ ఎందుకు అవుతుంది చెప్పు? చెప్పాలి మరి. నీకు వ్యవస్థ అనేది ఉంటే నీ సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుంది? నీ సినిమా ఎందుకు ఆడదు? ఇప్పుడు నువ్వు వచ్చి చీకట్లో కూర్చుని ఫ్రస్ట్రేషన్తో నీ యొక్క ఇదంతా ఎందుకు వెళ్ళబోసుకుంటున్నావు? నీ ఆక్రోశాన్ని ఎందుకు వెళ్ళబోసుకుంటున్నావు? జగన్ గారు మీ వాళ్ళకు చెప్పు. జగన్ గారు ఏ సినిమాలు చూడమని ఎవరికి చెప్పరు, సినిమాలు చూడొద్దని కూడా చెప్పరు. ఆయన పార్టీ ఏంటో ఆయన చూసుకుంటాడు, ఆయన కార్యకర్తల గురించి ఆయన చూసుకుంటాడు, ఆయన యొక్క నాయకుల గురించి ఆయన చూసుకుంటాడు తప్ప నీ గురించి ఆలోచించే సమయము అవన్నీ కూడా జగన్ గారికి లేవు. మీకు పని పాట లేదు కాబట్టి పొద్దున్న లెగిస్తే మీ టీవీ ఛానల్స్ కానీ మీరు కానీ మీ నాయకులు కానీ జగన్ 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 అని బట్టి పొద్దుస్తమానం జగన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. ఆ దేవుడినైనా తలుచుకోండి, కాస్త పుణ్యం అన్న వచ్చింది. జగన్ తలుచుకుంటే మీ అధికారాలు ఉంటాయని చెప్పేసి భ్రమపడమాకండి. మీరు ఏదైతే చేస్తారో అది మీకు తిరిగి వస్తుంది. మీరు మంచి చేస్తే మీకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. జగన్కి ఎందుకు రాలేదని చెప్పేసి మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. జనం లేకపోయినా అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగిందని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. పోలింగ్ రోజు ఓటైన పోలింగ్ రోజు పోలింగ్ ఎంత అయిందో అంతకు మించి లెక్కింపప్పుడు ఓట్లు పెరిగాయని ఒక సర్వే చెప్తుంది. ఈవీఎంల కాడికి వెళ్ళి మాకు నిజం చూపించండి అంటే ఈవీఎంలో ఉన్నటువంటి డేటా మొత్తము తీసేసాము, ఎరేజ్ అయిపోయింది కాబట్టి మేము చూపించలేమని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పించుకుంది.